హుస్నాబాద్ మండలం పందిల గ్రామంలో పౌల్ట్రీ యూనిట్ నాటుకోడి పిల్లల పెంపకం మదర్ యూనిట్లో భాగంగా నాటుకోడి పిల్లల పామును కలెక్టర్ మను చౌదరి సందర్శించి మహిళలతో మాట్లాడారు. అంతకపేట గ్రామానికి చెందిన బోయిని రమాదేవికి డైరీ పార్లర్ యూనిట్ కింద 1,50,000 చెక్కును కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్టీఓ డిటి ఎంపీడీఓ వెటర్నరీ ఏడీ వెంకటరెడ్డి, వెటర్నరీ డాక్టర్ రమేష్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు కరుణాకర్, వాసుదేవ్, ఏఎం శ్రీనివాస్, సిసిలు అశోక్, తిరుపతి, శివ, భిక్షపతి, రవీందర్, జితేందర్, మండల సమైక్య అధ్యక్షులు వాణి, సమత, వివోఏలు శోభ, సంధ్య, మంగాదేవి, అంజలి, అపర్ణ పాల్గొన్నారు. 25, 50, 100 కావచ్చు కోడిపిల్లలు ఇస్తాము. వాటిని కొంచెం పెంచడము, తర్వాత కోడిగూడ్ల కింద కావచ్చు, లేదంటే మీట్గా మనం పోల్ట్రీగా అమ్ముకున్నా కూడా దానికి ఇన్కమ్ వచ్చేటట్టు. అవి కాకుండా కూడా చాలా ఉన్నాయి ఇందులో యాక్టివిటీస్. మనకి ప్రాసెసింగ్ యూనిట్స్ ఏమన్నా ఉన్నాయి, పల్సెస్ కావచ్చు, దాల్స్ కావచ్చు, ఇంకేదైనా ఆయిల్స్ ఉన్నాయి, అట్లాంటివి ఏమన్నా మిర్చి పౌడర్ కావచ్చు, పసుపు పౌడర్ చేసే యూనిట్లు కావచ్చు, ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తూ ఉన్నాము. అవి కాకుండా కూడా మనం ఏం చేస్తున్నామంటే కొన్ని చోట్ల క్యాంటీన్స్ పెడతా ఉన్నాము. జిల్లా వ్యాప్తంగా కూడా ఇంట్రెస్ట్ ఉండి కొంచెం ఆ ఫుడ్ బిజినెస్ కానీ వాటి మీద ఐడియా ఉండి ఆ వంటకాల మీద కొంచెం మంచిగా చేసేవాళ్ళు ఉన్నారు, ప్లస్ ఇంట్లో కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ గ్రూప్ మొత్తం ఉంది అనుకుంటే ఒక క్యాంటీన్ లాగా కూడా ఇస్తున్నాం. ఇవి కాకుండా కూడా మళ్ళీ ఏం చేస్తున్నాము అంటే మనకి కొన్ని చోట్ల మీ సేవా సెంటర్స్ అన్నారు, మీ సేవా సెంటర్ పెట్టుకుంటాము అన్న వాళ్ళకి మీ సేవా సెంటర్ కూడా ఇస్తున్నాము. కొంతమందికి ఒక ఫిష్ రిటైల్ యూనిట్ అన్నారు, ఒక బండి ఇచ్చేసి అందులో చేపలకు సంబంధించిన వంటలు కావచ్చు, చేపలు అమ్మేవి. అవి కాకుండా మిల్చ్ యానిమల్స్ కూడా ఉన్నాయి. సో గేదె కావచ్చు, ఆవు కావచ్చు, ఎవరైనా కొనుక్కొని దాన్ని మెయింటైన్ చేసి పాలు అమ్ముతాము అనుకున్న వాళ్ళకి అట్లా ఆ బఫెలో కావచ్చు, కవ్వు ఓడిస్తూ ఉన్నాం. సో మోరర్లెస్ మనకి దాదాపు ఒక 15 వరకు ఉన్నాయి యాక్టివిటీస్. ఈవెన్ సిహెచ్సిలు కూడా ఉన్నాయి, కస్టమ్ హైరింగ్ సెంటర్లు అంటాం. సో రైతులకు కావాల్సిన ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం రెంట్ బేసిస్ మీద ఇవ్వటము, దానికి సంబంధించి రైతులతోటి కొంచెం కోఆర్డినేట్ చేసుకొని చేసే విధంగా. సోలార్ది ఒకటి ఉంది, సోలార్కి సంబంధించి కూడా మనం సబ్స్టేషన్ల పక్కన ఏం చేస్తామంటే సోలార్ ప్యానల్, సన్లైట్ నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉత్పత్తి అవుద్దో దాన్ని సబ్స్టేషన్ వాళ్ళకి మనం అమ్మటం. యూనిట్కి 3.5 ఎంతో రూపాయలు ఉంది, దాని ప్రకారం అట్లా ఒక యూనిట్ ఉంది. సో మోరర్లెస్ 20 యూనిట్లు కాబట్టి ఎక్కడైనా ఇంకేమైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, మనకి ఇంకేమైనా చేసే ఆస్కారం ఉంది, స్కోప్ ఉందంటే తప్పకుండా మీ డిఆర్డిఓ గారి దృష్టికి తీసుకురండి. శాంక్షన్ డెఫినెట్గా మనము గ్రౌండింగ్ అయ్యే విధంగా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు శాంక్షన్ ఆల్రెడీ మా సైడ్ నుంచి చేస్తున్నాం. కాకపోతే ఎంత త్వరగా మనం గ్రౌండింగ్ చేసి ఎంత త్వరగా దాన్ని కంప్లీట్ చేయగలిగితే ఒక ఆదర్శంగా నిలుస్తాము, ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, వేరే వాళ్ళు కూడా ఫాలో అవ్వాలన్నా ఎట్లా జరుగుతుందని తెలుస్తుంది. సో అది చూడటానికి కూడా ఇప్పుడు నేను వచ్చి కనుక చూసినట్టు ఇక్కడ మదర్ యూనిట్ ఎట్లా చేస్తున్నారు అని వేరే వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి చూడాలనుకున్నా కూడా మోస్ట్ వెల్కమ్. ఇంకెక్కడికైనా వెళ్దాము, వేరే జిల్లాల్లో ఎక్కడైనా బాగా నడుస్తుంది, మాకు అవగాహన కోసం అటు వెళ్తే బాగుంటుంది అని అట్లా అనుకున్నా కూడా మీరు చెప్పండి, ఒక విజిట్ కూడా మనం అరేంజ్ చేద్దాం. బస్సు పెడదాం, ఏ జిల్లాకు పోదాం అనుకున్నది ఫైనల్ చేసుకోండి, ఆ జిల్లాకు పోదాం.